అమూల్యని కిడ్నాప్ చేసిన విశ్వాని చితకబాది వల్లి బండారాన్ని బయటపెట్టిన పోలీస్ ఆఫీసర్ భరత్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వల్లి అయితే ఇక గదిలో ఉండగా అప్పుడే చందు అయితే వల్లి దగ్గరికి వస్తాడు. ఇక వల్లి దగ్గరికి వచ్చి చందు ఇలా అంటూ ఉంటాడు, ఆ విశ్వగాడు జైలు నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత కేసు పెట్టిన అమూల్య మీద, ధీరజ్ మీద పగ తీర్చుకోవాలని ఖచ్చితంగా అనుకుంటాడు. ఈసారి మాత్రం వాడికి నువ్వు సహాయం చేసినట్టు తెలిసిందనుకో, మామూలుగా ఉండదు నీకు. తర్వాత నేను తీసుకునే నిర్ణయం కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఈసారి నువ్వు ప్రెగ్నెంట్ అని ఏదో జాలిపడి ఇంట్లోకి తీసుకొచ్చాను, కానీ తర్వాత ప్రెగ్నెంట్ అయినా నువ్వు బిడ్డని కన్నా కూడా నిన్ను అస్సలు కూడా ఇంట్లోకి రానివ్వను. మా నాన్నకి నీ గురించి మొత్తం నిజాలన్నీ చెప్పేస్తాను అని అంటాడు చందు. ఆ మాట విని, అదేంటి బా, ఒక్కసారి చేస్తే ఎంత బాధపడ్డానో నేను చూశాను కదా బా, మళ్ళీ ఎందుకు తప్పు చేస్తాను, అసలు కూడా చేయను బా అని అంటుంది వల్లి. అప్పుడే ఇక చూడు, నువ్వు చెయ్యకపోయిన వాడు నిన్ను బెదిరించో లేకపోతే భయపెట్టో ఏదో ఒక రకంగా చెయ్యాలనుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఒకవేళ వాడు నీకు ఫోన్ చేస్తే నాకు ఖచ్చితంగా చెప్పు అని అనేసరికి అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది, నేను ఇంకా ఎప్పుడు కూడా తప్పు చేయను బావా అని చెప్పి చందుకి మాట ఇస్తుంది. తర్వాత ఇక ఇక చందు అనుమానపడ్డట్టే వల్లికైతే ఫోన్ చేస్తాడు. ఇక వల్లికి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు, విశ్వ అయితే ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఎందుకురా నాకు ఫోన్ చేశావు, నీ నెంబర్తో చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయనని వేరే నెంబర్తో చేసావా అని అడుగుతుంది వల్లి. అవును, నా ఫోన్తో చేస్తే నువ్వు లిఫ్ట్ చేయవు కదా, కాబట్టి వేరే నెంబర్తో ఫోన్ చేశాను, నేను వల్లితో మాట్లాడాలి అని అంటాడు విశ్వ. చెప్పు తీసుకొని కొడతాను, వల్లి జోలికి వచ్చావంటే ఈసారి మాత్రం నీకు నేను ఎలాంటి సహాయం చేయను. ఇంకోసారి వల్లి జోలికి వచ్చినా, వల్లితో మాట్లాడాలని నువ్వు అనుకున్నా సరే నేను అస్సలు కూడా నిన్ను వదిలిపెట్టను అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు విశ్వ. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావని అడుగుతుంది. అవును, నేను ఇలాగే మాట్లాడతాను, ఏం చేస్తావురా నువ్వు అని అడుగుతుంది వల్లి. ఏంటి ఇంత ధైర్యం, నువ్వే మా ఇద్దరి మధ్య ప్రేమ నడిపించావని మీ వాళ్ళందరికీ చెప్పేస్తాను అని అనడంతో, చెప్పరా, ఎవ్వరికి తెలియకుండా ఉందనుకుంటున్నావేంటి, ఇప్పటి వరకు అందరికీ తెలుసు, చివరికి మా మామగారికి కూడా తెలుసు. నువ్వు ఇప్పుడు నిజం చెప్పినా ఎవ్వరు కూడా నన్ను ఏమీ చెయ్యరు. ఆల్రెడీ గొడవలు అయిపోయాయి, అంతా అయిపోయింది. నువ్వు జైల్లో ఉన్నావు కదా, నీకేమీ తెలియదు అనుకుంటా, వెళ్ళి మీ అత్తను అడుగు, మొత్తం క్లారిటీగా చెప్తుంది అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని ఇక విశ్వ అయితే భద్రావతి దగ్గరికి అయితే వెళ్తాడు. భద్రావతి దగ్గరికి వెళ్ళి ఆ వల్లి మనకి సహాయం చేసిందని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయిందా అత్త అని అడుగుతూ ఉంటే, అవునరా తెలిసిపోయింది అని అనగానే, మరి తెలుసుకున్నాక కూడా ఆ వల్లిని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు, మరి మెడపట్టుకొని ఆ చందు బయటికి గెంటేయలేదా అని అడుగుతాడు. గెంటేశాడు, తనని పుట్టింట్లోనే చాలా రోజులు వదిలేశాడు, కానీ అది ప్రెగ్నెంట్ అయ్యింది. అందుకని మళ్ళీ ఆ రామరాజు ఇంటికి తీసుకువచ్చి ఫంక్షన్ కూడా చేశాడు. ఆ కుటుంబం ఎంతో ఆనందంగా కూడా ఉంది. వాళ్ళిల్లేమో పండగలా వెలిగిపోతూ ఉంటాయి. నువ్వు జైల్లో ఉన్నావని మేమేమో బాధపడుతూ ఇక్కడే ఉన్నాము, మీ నానమ్మ కూడా వెళ్ళింది ఫంక్షన్కి అని అంటూ ఉంటుంది భద్రావతి. మన ఇంట్లో చీకటిని చేసి వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపుకున్నాడు ఆ రామరాజు. అస్సలు కూడా వదిలిపెట్టను. నీకు ఏదైనా అనుమానం వస్తుందా అత్త, అప్పటికప్పుడు ప్రెగ్నెంట్ అని ఆ వల్లి ఇంట్లోకి రావడానికి ఏదైనా వాళ్ళమ్మ డ్రామా ఆడుతుందేమో, వాళ్ళు అలా నాటకాలు ఆడేవాళ్లే కదా అని విశ్వ అయితే అంటాడు. ఇక విశ్వ అలా అన్న తర్వాత అప్పుడే ఇక ఆ మాట విని భద్రావతికి కూడా అనుమానం వస్తుంది. అవునరా, ఇప్పటి వరకు కూడా నాకు ఈ అనుమానం రాలేదు, కానీ కొన్ని రోజులు మనం వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటేనే మనకి కొంచెం సేఫ్టీ. నువ్వు బెయిల్ మీద వచ్చావు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, తర్వాత చూసుకుందాం వాళ్ళ గురించి అని భద్రావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే మనసులో విశ్వ అయితే, నువ్వు ఊరుకుంటావేమో అత్త, నేను మాత్రం ఊరుకోను, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే తీరుతాను అని చాలా కోపంగా అనుకుంటూ ఉంటాడు విశ్వ అయితే మనసులో. తర్వాతి భాగ్యం అలాగే ఆనందరావు దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక ఆనందరావు అయితే విశ్వాని చూసి, ఎందుకు వచ్చావు మా ఇంటికి, వెళ్ళిపో అని ఆనందరావు తిడతాడు.
అప్పుడే నాకు నిజం తెలిసిపోయిందిగా. వల్లి విషయంలో మీరు ఆడుతున్న నాటకం నాకు అర్థమైపోయింది అని విశ్వ అనడంతో, ఏంటి వల్లి విషయంలో మేము ఆడుతున్న నాటకం అని భాగ్యం అంటుంది. ఏం నాటకమా? వల్లి ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పించావు కదా డాక్టర్ చేత, ఆ నాటకం అని విశ్వ అనంగానే ఒక్కసారి భాగ్యం షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యింది అని భాగ్యం అనడంతో, నీ ముఖంలో నాకు అలాగ షాక్ అయినట్టు ఫీలింగ్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకా ఎందుకు నా దగ్గర నిజం దాచిపెడతావు? సరే, ఇప్పుడే ఆ డాక్టర్ని తీసుకువెళ్ళి అందరి ముందు నిజాన్ని బయట పెట్టిస్తాను అని విశ్వ అంటాడు. అప్పుడే భాగ్యం అయితే ఇక విశ్వాని అడుగుతూ ఉంటుంది, అయ్యా అంత పని చెయ్యొద్దు. అసలు ఇప్పుడే మా అమ్మడు సంతోషంగా కాపురం చేసుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు దాని కడుపు నిజం కాదని అబద్ధమని ఆ ఇంట్లో తెలిస్తే, దాన్ని బయటికి గెంటేస్తే పూర్తిగా దాని కాపురం మొత్తం కూడా చెడిపోతుంది. అంత పని చెయ్యొద్దు అని విశ్వాని బ్రతిమలాడుకుంటుంది. అప్పుడే విశ్వ అయితే ఇక పెద్దగా నవ్వుతూ ఉంటాడు. విశ్వ పెద్దగా నవ్వడం చూసి ఒక్కసారి భాగ్యం అలాగే ఆనందరావు షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ, ఇదేంటి ఎందుకు అలా నవ్వుతున్నావని భాగ్యం అడుగుతుంది. అసలు నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. మీరే మీ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదని నా దగ్గర నిజం చెప్పారు అని విశ్వ అంటాడు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ భాగ్యం, రే దుర్మార్గుడా, నువ్వు ఇన్ని తెలివితేటలు ఎక్కడ నేర్చుకొని చచ్చావురా? నా మానోటితోనే నిజాన్ని బయట పెట్టిస్తావా? అసలు ఎందుకు ఇలా చేసావని అడుగుతూ ఉంటుంది భాగ్యం. నాకు తెలుసు, అంత సడన్గా నీ కూతురు ప్రెగ్నెంట్ అయ్యి ఆ ఇంట్లోకి అడుగు పెట్టిందంటే ఏదో ఒక మతలబు నువ్వు చేసే ఉంటావని నాకు అర్థమైపోయింది. అందుకని మీ నోటితోనే నేను నిజాన్ని చెప్పించి విందామని ఇప్పటి వరకు కూడా నేను నాటకమాడాను మీ దగ్గర. నేను ఆడిన నాటకం బాగా ఫలించింది. మీ నోటితోనే నిజాన్ని మీరు బయట పెట్టేశారు అని విశ్వ అయితే అంటాడు. విశ్వ అన్న మాటలకి ఒక్కసారి భాగ్యం షాక్ అవుతాం. చూడు, ఈ విషయాన్ని నువ్వు వాళ్ళకి చెప్పొద్దు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలా అనేసరికి, ఏంటి వాళ్ళకి చెప్పొద్దా? మరి చెప్పకపోతే ఎలా చెప్పు? నీ కూతురు కాపురం కూలగొట్టాలి, ఆ ఇంట్లో సంతోషాన్ని దూరం చెయ్యాలి అని అంటాడు విశ్వ. చూడు, నా కూతురు కాపురం కూలగొడితేనే ఆ ఇంట్లో వాళ్ళు ఏడుస్తారా ఏంటి? ఇంకా ఇంట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళని ఏదోటి చేసుకో, నా కూతురు జోలికి మాత్రం వెళ్ళొద్దు అని భాగ్యం అంటుంది. సరే, మిగతా వాళ్ళని ఏదైనా చేసుకోమంటున్నావు కాబట్టి ఆ మిగతా వాళ్ళు నాశనం అవడానికి నువ్వే మాకు సహాయం చేయాలి అని విశ్వ అనేసరికి ఒక్కసారి ఆనందరావు, ఒక్కసారి సహాయం చేసినందుకే మా అమ్మడి కాపురం కూలిపోయి మా ఇంటికి వచ్చింది. ఇంకోసారి అలాంటి తప్పు పని మేము చెయ్యలేము అని అంటాడు ఆనందరావు. ఇప్పుడు కూడా మీరు నాకు సహాయం చెయ్యకపోతే మీ అమ్మడి జీవితం నిజంగానే నాశనమైపోతుంది అని అనడంతో ఒకేసారి అప్పుడు ఇక భాగ్యం షాక్ అయిపోతూ, అసలు నేను మీకు ఏం సహాయం చెయ్యాలి అని అడుగుతుంది భాగ్యం. అమూల్యని మళ్ళీ నా దగ్గరికి తీసుకురావాలి అని అనడంతో, ఏంటి మళ్ళీ అమూల్యని నీకు అప్పచెప్పాలా? మా వల్ల కాదు అని భాగ్యం అనడంతో, చూడు, మీ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదని అందరి ముందు నిజం నేను చెప్పకుండా ఉండాలంటే ఆ అమూల్యని మళ్ళీ నా దగ్గరికి తీసుకురావాలి. లేకపోతే ఆ అమూల్యని నేను తీసుకువెళ్ళడానికి మీరు నాకు సహాయం చేయాలి అని అంటూ ఉంటాడు విశ్వ. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు భాగ్యం వాళ్ళైతే. ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి, మీ అమ్మాయితో కూడా మాట్లాడుకోండి అని విశ్వ అయితే బాంబు పేలుస్తాడు. అప్పుడే ఇక భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా వల్లి దగ్గరికి వెళ్ళి ఇక గదిలో వల్లితో జరిగిందంతా కూడా చెప్తారు. అది విని వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ విశ్వగాడు జైలు నుంచి బయటికి రాగానే, మా ఆయన నన్ను బెదిరించాడు, ఇంకోసారి వాడికి ఫోన్ చేసినా, వాడు ఫోన్ చేస్తే మాట్లాడినా సరే వాడికి సహాయం చేయాలని చూసావనుకో, ఈసారి శాశ్వతంగా నిన్ను వదిలేయాల్సి వస్తుందని నాకు ముందే వార్నింగ్ ఇచ్చాడు. మీరేమో ఇప్పుడొచ్చి ఇలా అంటున్నారు అంటే నేను బ్రతికుండాలని సంసారం చేసుకోవాలని మీకు లేదా అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక వల్లి మాటలకి, ఏం చేద్దాం అమ్మడు, వాడికి మన గుట్టు తెలిసిపోయింది, నువ్వు ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలుసుకొని వాడు చెలరేగిపోతున్నాడు.
అందుకే ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక భాగ్యం, ఈ ఒక్కసారికి వాడికి సహాయం చెయ్యి. నువ్వు అమూల్యని బయటికి తీసుకురాకపోయినా అర్ధరాత్రి ఇంటి తలుపులు తీసి ఉంచమన్నాడు. ఈ రాత్రి వాడు ఇంట్లోకి వస్తానని అన్నాడు. ఆ పని చేసి పెట్టు అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక ఆ మాట విని, లేదమ్మా నేను చెయ్యను, నేను మళ్ళీ ఆ తప్పు చెయ్యను. ఈసారి వాడు పగతో ఉన్నాడు. అమూల్యని ఏం చేస్తాడో కూడా తెలీదు. చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని నన్ను నాశనం చేయమంటావా అని అంటూ ఉంటే, అప్పుడే అది కాదమ్మడు, మీరు నోరు మూసుకొని బయటికి పోతారా లేదా అని అంటూ వల్లి అయితే వాళ్ళని తిడుతుంది. తనైతే అస్సలు కూడా ఒప్పుకోదు. తరువాత ఇక భాగ్యం అయితే సుకన్య ఉంది కదా, ఆ సుకన్యతో ఇదంతా చేయించాలని తనైతే ప్లాన్ చేస్తుంది. ఇక ప్లాన్ చేసి అప్పుడే ఇక సుకన్యతో అంటూ ఉంటుంది, నువ్వు మేము చెప్పినట్టు చెయ్యని సుకన్యకైతే చెప్తుంది. తర్వాత విశ్వ కూడా చెప్పడంతో సరే అలాగే అని విశ్వ కూడా ఒప్పుకుంటాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు రామరాజు బుల్లెట్ మీద వస్తూ ఉండగా తను బైక్ మీద నుంచి సడన్గా పడిపోతాడు. అటువైపుగా వస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ అయితే అది చూసి రామరాజుని కాపాడుతాడు. మీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక అతను రామరాజుని చూసి, రామరాజు గారు నన్ను గుర్తుపట్టారా అని అడుగుతాడు. లేదు బాబు, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు, ఎవరు మీరు అని అడుగుతాడు రామరాజు. నేనండి మీ స్నేహితుడు రంగనాథ్ ఉన్నాడు కదా, ఆయన కొడుకుని, నా పేరు భరత్ అని చెప్పంగానే ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు రామరాజు. అయితే నువ్వు రంగనాథ్ కొడుకువా అని అనగానే, అవును సార్, నాకు ఈ ఊరే ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడే నేను పోలీస్ ఆఫీసర్గా వచ్చాను. మా నాన్న నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వెళ్ళి రామరాజుని కలువు, తను మనకెంతో సహాయం చేశాడని చెప్పారు. మిమ్మల్ని కలవడానికి నేను బయలుదేరుతుంటే మీరే నాకు ఎదురుపడ్డారు అని అనడంతో, ఈరోజు నువ్వు సమయానికి వచ్చావు కాబట్టి నన్ను కాపాడావు బాబు అని అనడంతో, అలా అనకండి, మీరు మాకు ఎంతో చేశారని మా నాన్న చెప్పారు. అలాగా మీరు చేసిన సహాయం ముందు మేం చేసిన సహాయం ఎంత చెప్పండి అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక రామరాజు ఆనందపడతాడు. వీలు చూసుకొని మా ఇంటికి రా బాబు, లేకపోతే ఇప్పుడే వెళ్దాము అని అనడంతో, వీలు చూసుకొని వస్తాను సార్ అని చెప్తూ ఉంటాడు అతను. మీకు ఏం అవసరం వచ్చినా ఈ భరత్ ఉన్నాడని మాత్రం మర్చిపోకండి, ఇది నా ఫోన్ నెంబర్ తీసుకోండి అని రామరాజుకి ఇక ఫోన్ నెంబర్ అయితే ఇస్తాడు. ఇక ఇచ్చిన తరువాత ఇక రామరాజు ఇంటికైతే వచ్చేస్తాడు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తరువాత ఇక సుకన్య అయితే మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేసి పెడుతుంది. అప్పుడే ఇక విశ్వ అయితే లోపలికి వస్తాడు. లోపలికి వచ్చాక అమూల్యకి అంతం ఉంది పాలల్లో మత్తు మందు కలిపి సుకన్య అయితే ఇచ్చేస్తుంది. దాంతో తను మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే విశ్వ అయితే డైరెక్ట్గా అమూల్య గదిలోకి అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తరువాత ఇక అమూల్యని కిడ్నాప్ చేసి ఇక తీసుకువెళ్ళిపోతాడు. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే అప్పుడే ఇంకా అమూల్య కనిపించడం లేదని అందరూ కూడా భయపడుతుండగా వల్లికి అనుమానం వచ్చేసి అప్పుడే ఇక ఫోన్ చేస్తుంది విశ్వాకి. రేయ్ రేయ్ అమూల్య ఎక్కడ్రా, అమూల్యనేం చేశావు అని అడుగుతూ ఉంటే, అమూల్య నా దగ్గరే ఉంది అని విశ్వ అయితే అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ, లోపలికి ఎలా వచ్చావురా నువ్వు అని అడుగుతుంది వల్లి. మీ అమ్మే నన్ను లోపలికి వచ్చేలా చేసింది అని చెప్పడంతో, రే నాకు ప్రెగ్నెంట్ కాదని మేము అబద్ధం చెప్పామని ఆ నిజాన్ని తెలుసుకొని నువ్వు మాతో ఇలా ఆడుకుంటావు వా, నేను అసలు చేయనని చెప్పాను, మా అమ్మ ఒక పని చేయదు అని అంటూ విశ్వతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా ఒక్కసారి ఇక విశ్వ అయితే, ఏయ్ ఎవరు నువ్వు అని అంటూ ఫోను పెట్టేస్తాడు. ఇదేంటి ఈ విశ్వగాడు ఎవరికి భయపడుతున్నాడు, ఎవరు వెళ్ళుంటారు అమూల్యని కాపాడడానికి అని బయటికైతే వస్తుంది. అందరూ ఇంట్లోనే ఉంటారు. అప్పుడే రామరాజుకి ఫోన్ అయితే వస్తుంది. మీ అమ్మాయి సేఫ్ సార్, నేనున్నాను కదా, నేను తీసుకొస్తాను అని రామరాజుతో అంటాడు. పోలీస్ ఆఫీసర్ భరత్ అయితే అప్పుడే ఇక రామరాజు చాలా ఆనందపడుతూ ఉంటాడు. నాన్న ఎవరి భరత్ అని అడుగుతూ ఉంటారు ధీరజ్ వాళ్ళు. ఇతను నా స్నేహితుడు కొడుకు,
మన ఊరికి కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్, మీకేదైనా ప్రమాదం ఉంటే నాకు ఒక్క ఫోన్ చేయండి అని చెప్పాడు. నాకు అమూల్య కనిపించడం లేదు అని అన్నాక ఆ విస్మగాడి మీద అనుమానం వచ్చింది. వాడు ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఎలా తెలుసుకున్నాడో తెలుసుకొని తను కాపాడడానికి వెళ్ళాడు అని అనడంతో అప్పుడే ఇక ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వల్లి షాక్ అయిపోతూ, అమ్మో వీడు మళ్ళీ పోలీసులకి దొరికిపోయాడా, ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వల్లి. ఇక తర్వాత భరత్ అయితే అమూల్యని తీసుకువచ్చి విశ్వాని అరెస్ట్ చేసి తీసుకొస్తాడు. అప్పుడే విశ్వాని అరెస్ట్ చేసి తీసుకురావడంతో అది చూసిన సేనాపతి భద్రావతి షాక్ అయిపోతూ ఉంటారు. మీ అబ్బాయి మళ్ళీ అమూల్యని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు, కిడ్నాప్ చేశాడు కూడా. అందుకని ఈసారి బెయిల్ రద్దు చేసి ఇతన్ని జైల్లో వేస్తున్నామని భరత్ అంటాడు. అప్పుడే ఇక భద్రావతి విశ్వ చంప పగలగొడుతుంది. నిన్ను వాళ్ళ జోలికి వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్ళావని ఇక నిలదీస్తుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అప్పుడే భరత్ అయితే అమూల్యని లోపలికి తీసుకొస్తాడు. సమయానికి నేను ఫోన్ చేయంగానే వెళ్ళి నా కూతుర్ని కాపాడారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు రామరాజు. అదేంటి అంకుల్ అలా అంటారు? నిజంగా ఈరోజు మీకు నేను ఇంత సహాయం చేశానంటే నాకే చాలా గర్వంగా ఉంది. కానీ మీ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి అతనికి ఒకళ్ళు సహాయం చేశారు అని అనగానే ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక చందు అయితే వల్లి వైపే చూస్తాడు. అప్పుడే ఇక వల్లి వైపు చూస్తున్న చందుని చూసి ఇంకా చందుని చూసే నర్మద వీళ్ళు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఎవరు మా అమ్మాయికి కిడ్నాప్ చేయడానికి వాడికి సహాయం చేసింది అని రామరాజు అనడంతో ఈ వాయిస్ ఎవరితో చెప్పండి సార్ అని ఫోను ఇక రికార్డు విశ్వ ఫోన్ కాల్ రికార్డ్ అయితే వినిపిస్తాడు. రే అమూల్యని ఎక్కడికి తీసుకువెళ్ళావురా అని మొత్తం వల్లి మాట్లాడిన మాటలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అవి విని ఒక్కసారి అందరూ వల్లి వైపు అయితే తిరిగి చూస్తారు. ఇక చందు అయితే వల్లి పీక పట్టుకొని, నాకు తెలిసే నువ్వే ఇదంతా చేశావని, ఎందుకు చేశావు అంటే నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా అబద్ధమేనమాట, ఇంత మోసం చేస్తావా నువ్వు అని పీక పట్టుకోగానే అప్పుడే రామరాజు, రే పెద్దోడా ఆగు, ఒకసారి ఆగు, ఏంటిదంతా, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని అంటూ ఉంటే, నాన్న అసలు ఆ విశ్వాగాడితో అమూల్య ప్రేమలో పడ్డానికి కూడా కారణం ఇదే నాన్న. అమూల్యకి లేనిపోని మాటలు చెప్పి అమూల్య వాడి ప్రేమలో పడేలా చేసి వాడు అమూల్యని కిడ్నాప్ చేసేలా చేసింది ఇదే. నిజం తెలుసుకొని నేను దీన్ని పుట్టింటికి పంపించేశాను. కానీ ఇది ప్రెగ్నెంట్ అంటూ నాటకమాడి మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టింది. చాలాసార్లు ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను, కానీ కోడల మీద అమితమైన నమ్మకం పెట్టుకున్న నీకు నేను నిజం చెప్పాలని ట్రై చేసినా చెప్పలేకపోయాను నాన్న. కానీ ఇది ప్రెగ్నెంట్ కాదు, మళ్ళీ అమూల్యని వాడి చేతిలో పెట్టాలనుకుంది. ఇలాంటి దాన్ని ఏం చెయ్యాలి నాన్న, ఇంకా దీన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు అని అంటూ ఉంటాడు. అప్పుడే రామరాజుతో అంటాడు చందు. ఇక రామరాజు వల్లి దగ్గరికి వెళ్ళి, మా కుటుంబం నీకు ఏం అన్యాయం చేసిందమ్మా, నా కూతురు నీకేం అడ్డొచ్చిందని ఆ దుర్మార్గుడి చేతిలో నా కూతుర్ని పెట్టాలనుకున్నావు, అసలు నువ్వు ఆడదానివేనా అని అడుగుతూ ఉంటే, నన్ను క్షమించండి మావయ్య, ఈసారి మాత్రం నేను తప్పు చేయలేదు, మా అమ్మ ఇదంతా చేయించింది, నాకేం తెలియదు మావయ్య అని కాళ్ళు పట్టుకుంటుంది రామరాజువి. అయినా సరే రామరాజు వినిపించుకోవడం, ఇక వినిపించుకోకుండా మా ఇంటి దేవతవని, మన ఇంటి గౌరవాన్ని నిలబెడతావని నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నానమ్మా, కానీ నువ్వు ఇలా చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు. ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా, నీ కాపురాన్ని నిలబెట్టుకోవడానికి నా కూతురు జీవితాన్ని బలి చెయ్యాలనుకున్నావా? నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నీలాంటిది నా ఇంటి కోడలుగా ఉండడం అస్సలు కూడా నాకు ఇష్టం లేదు. రే పెద్దోడా, ఈ వల్లిని బయటికి గెంటేసాయి అని అంటూ ఉంటాడు రామరాజు. నన్ను క్షమించండి మావయ్య, నేనే తప్పు చేయలేదు అని అంటూ వల్లి అయితే ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.
మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని ఇస్తుంది.